కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. దాని వల్లనే భార్యాభర్తలకు గొడవలొచ్చినాయి అంటున్నారు. ఇక అంటే ఇంట్లో భార్యాభర్తలు పెట్టుకునేది గొడవలు గాని ఆ! మా పోరడు పోయి చూస్తాక ఎవర్రా అంటే పెద్ద డాడీ మమ్మీ, పెద్ద డాడీ డాడీ అని కాదమ్మా ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యిండు. హ్మ్. ఇంతగానము ఆస్తి పెట్టుకున్నాడు. హ్మ్. చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమొచ్చిందేమో ఇగ పెళ్ళాన్ని చంపినందుకు మరి ఎట్లా అనుకుండో ఆ బావ ఏమనుకుండో తెలవదు మాకు గూడా. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు ఏదైతే ప్లేస్ ఉందో బాబు చనిపోయిన ప్లేస్ ఉందో ఆ ప్లేస్‌కెళ్ళే రోడండి. ఆ పక్కన ఈ పక్కన పొలాలున్నాయి. రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఈ పల్లెటూరు అని చెప్తున్నారనమాట. ఈ మధ్యలోనే వాళ్ళ పొలం అనేది ఉంది. ఆ పొలం దగ్గరనే ప్లస్ వాళ్ళకున్న ఆ బొందల గడ్డ దగ్గరనే వాళ్ళ భార్యని పాతిపెట్టారు. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పాతిపెట్టారు. అది మనం చూసాం కదా! సో, ఆ ప్లేస్‌కి వెళ్ళే దారనమాట ఇది. కనీసం ఇక్కడ చూసుకుంటే ఒక్క లైట్ అనేది లేదండి. ఈవెన్ మనకి గవర్నమెంట్ వాళ్ళేసిన లైట్లు కూడా లేవు. అంతా చీకట్లో వచ్చి ఆ సమాధి మీద పడుకొని అతను అట్లా చనిపోయిన పరిస్థితి అనమాట అది. అదే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇట్లా వదిలేశారట. ఈ పక్క కనిపిస్తున్న పొలాలు వచ్చేసి వాళ్ళ పెదనాన్న వాళ్ళవి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, ఇంత ఆస్తి ఎంచుకుని అతను చనిపోయాడనంటే ఏదో మిస్టరీగా ఉంటుందనమాట. చూడాలి. ఇప్పుడు మనం వెళ్ళిపోతుంది వాళ్ళ కజిన్స్ ఎవరున్నారు, చనిపోయిన బాబు ఎవరున్నారో వాళ్ళ కజిన్స్ అనమాట. అంటే పెదనాన్న పిల్లలు వాళ్ళు అంటున్నారు. వీళ్ళే ఫస్ట్ చూసారు ఆ శవాన్ని. చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారని చెప్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అతను అసలు అతను ఎట్లా ఉండేటోడు? మంచిగా మాట్లాడేటోడా? ఇంకా కారణాలేంటి అతను చనిపోవడానికి కేవలము ఆ భార్యని చంపేశాను అన్న పశ్చాత్తాపమేనా? లేకపోతే ఇంకేమైనా కారణాలున్నాయనేది తెలుసుకుందాం అన్నట్టు ఒకసారి అడిగి. అండ్ ఇప్పుడు ఆ కనిపిస్తున్న ఇల్లు వీళ్ళ కజిన్స్ ఎవరని అంటున్నారు వాళ్ళదనమాట. ఒకసారి వాళ్ళ దగ్గరికెళ్ళి విషయాలేంటో తెలుసుకుందాం ఒకసారి. ఏం జరిగింది ఏంటని. ఉన్న ఆవిడ ఎవరంటే ఎవరైతే బాబు ఉన్నారో ఆ భార్య ఉంది కదండీ! అమృత గారున్నారు కదా! వాళ్ళ సిస్టర్స్ అన్నట్టు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే ఆంటీ. మీ నమస్తే. పేరమ్మా? సుగుణ. సుగుణ. హ్మ్. ఇప్పుడు చెప్పండమ్మా ఎవరైతే ఇప్పుడు బాబు చనిపోయారు కదా! ఆ! అతను మీకేమవుతారు? బావయితాడు. ఓకే. నడుపు మామ కొడుకు. మా అంటే మామనేమో చిన్నాయన. ఆ! ఆళ్ళ డాడేమో నడిపాయన. హ్మ్. ఇంకో పెద్ద మామోళ్ళు ఆళ్ళు. అంటే మొత్తం ముగ్గురు వాళ్ళు. వాళ్ళ డ్యాడీ వాళ్ళు. ఆళ్ళ డాడీ వాళ్ళు ముగ్గురు. ఆ! ఈ ఇప్ ఈ ముగ్గురికి మళ్ళా ముగ్గురం ఉన్నాం మేము. ఓకే. ఆయన బావయితాడు. మీకు అంటే మీ అక్కకి, చెల్లిని ఇచ్చిన వాళ్ళు కాదాయన. అహా! మామ కొడుకు. బావ ఆయన. మాకు ఓకే. పాలోళ్ళన్నమాట ఆళ్ళు. ఓకే. ఆ! హ్మ్. అయితే ఇప్పుడు చనిపోయారు కదమ్మా! అవును. అతనికి ఏమన్నా అలవాట్లున్నాయని చెప్పేసి అంటున్నారనమాట. తాగుడనేది ఒకటి. దాంతో పాటు ఇంకా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. దాని వల్లనే భార్యాభర్తలకు గొడవలొచ్చినాయి అంటున్నారు. ఇగ అంటే ఇంట్లో భార్యాభర్తలు పెట్టుకునేది గొడవలు గాని, ఇగ అలవాట్లంటే ఇగ అక్క మంచిగానే ఉండేది ఆళ్ళంతా. ఊకే పనికి పోయేది ఆళ్ళిద్దరు కలిసి. హ్మ్. పెండ్లం, మొగుడు. హ్మ్. మరేమైందో ఆళ్ళ ఇంట్లో అప్పుడు మా అక్కనైతే అప్పుడు చంపిండు. ఓకే. పోయి గూడా 6 నెలలే అయితుంది మా బావ. మాకు ఎలా చంపాడమ్మా? దేనికి? ఆ ఇంట్లో ఏమైందో ఆళ్ళిద్దరికి గొడవ మనకు దెల్వది. ఆ! ఇగ ఆళ్ళ ఇంట్లో ఉన్నాక మనమేం చూస్తాం చెప్పు? ఆ! మనం చూడం గదా! ఇగ గిట్నే 12 గంటలకు మేము వస్తుంటే గట్నే కోడలుగా దీంట్లోనే ఉన్నది. హ్మ్. ఆ కోడలు ఉన్నప్పుడే ఆయన నరికి పోయిండు, సంపిండు ఆమెని. అంటే ఈమె కోడలు అమృత గారి కోడలు. అమృత కోడలు గూడా ఎంతమంది ఈయనే. పిల్లలు ఆమె? అమృతక ఇద్దరు ఆ! కొడుకులే. ఓకే. ఒకరు ఒక కొడుకు పెండ్లయింది. ఇంకో పోరడుండు. ఓకే. హ్మ్. హ్మ్. అంటే కొడుకులతో మంచిగానే ఉంటుండేనా ఈయన? ఇగ మంచిగానే ఉంటుండే. ఇగ మంచిగానే చేస్తుండే. మరేమైంది మా బావకు మళ్ళా గట్ల చేసిండు మా యక్కని. ఓకే. చేసి గూడా 6 నెలలాయ పొయ్యి. ఆ! ఆ 6 నెలలాయె నేను మొన్న గూడా అడిగిన మా కొడుకుని ఇడిపించుకొస్తాను అంటే, "ఇడిపించుకొస్తాం పిన్ని" అన్నాడు. ఆ! ఇగ రాత్రి మా వోళ్ళు బాయికాడికొస్తారు. నా కొడుకు, మా ఆయనొస్తారు హ్మ్. 5 గంటలకు. హ్మ్. అయితే 5 గంటలప్పుడు ఆడ చీకటుంటది. ఆ తాడేం కనబడతది? హ్మ్. కనబడేది కాదు కింద చెట్టుకు. ఆ! అయితే మా ఆయన బర్రెగొట్టుకొని పోతాడక్కడ. హ్మ్. అయితే యాలడ పడ్డది. అయితే మేము ఇగ 6 నెలలు మా బావుంటేనేమో మా బావొస్తాడమ్మా ఎప్పుడన్నా మా బాయి కాడికని మేమనుకున్నాం. జైల్లుండే ఆయన. హ్మ్. అరే! బన్నీ రారా అంటే ఈ మా పిల్లగాడు పోయిండు చిన్నోడు. హ్మ్. పోయి చూసేసరికి ఎవర్రా ఈయన గిట్లుండు అని గుర్తుపట్టలేదు మేము ఫస్ట్ అయితే గుర్తుపట్టలేదంట మా ఆయన. అంటే ఆయన రిలీజ్ అవుతున్నాడని జెప్పేసి మీకెవరికీ తెలీదా? తెలవదు మాకేం తెలుసు. మాకు ఆళ్ళు ఇల్లు ఇడిచిపెట్టి ఏడ ఎంజాల కాడుర్రు మా కొడుకు, కోడలు. ఇల్లు ఇడిచి మా అక్క వెళ్ళిపోయారు. ఆ! మా అక్కని సంపినాక 6 నెలలు ఇల్లు ఇడిచిపెట్టమన్నారు. ఆ! ఇడిచిపెట్టిర్రు ఆళ్ళు ఎంజాల కాడుర్రు మాకు ఇడిచిపెట్టింది మాకు తెలవది. ఆ! మా పోరడు పోయి చూస్తాక ఎవర్రా అంటే పెద్ద డాడీ మమ్మీ, పెద్ద డాడీ డాడీ అని చెప్పిండంట. హ్మ్. ఇగ నాకు ఫోన్‌లు చేసిర్రు. ఇగ అందరికి ఫోన్‌లు చేసినాం మేము. హ్మ్. ఇగ అందరొచ్చి చూసి పోలీసోళ్ళకి గూడా మరి సర్పంచ్ అమ్మ చేసిందో ఎవరు చేసిర్రో తెలవదు. వచ్చి తీసుకుపోయిర్రంట. కాదమ్మా ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యిండు. హ్మ్. ఇంతగానము ఆస్తి పెట్టుకున్నాడు. హ్మ్. చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమొచ్చిందేమో ఇగ పెళ్ళాన్ని చంపినందుకు మరి ఎట్లా అనుకుండో ఆ బావ ఏమనుకుండో తెలవదు మాకు గూడా. నైట్ ఎప్పుడొచ్చిండో ఇటు బాయికాడికి మరి నైట్ ఎందుకుంటాం? ఆ! పొద్దున దాకా ఏసి బర్రం కట్టేసి ఇంటికి పోతిమి. ఆ! ఇగ నైట్ వచ్చినట్టుండు మరి ఇగ అగో గోరు ముంగట ఆ చింత చెట్టుకు కొట్టి అలా చెట్టుని పడదాం. హ్మ్. ఆ ముందటి చెట్టే. ఓకే. అంటే హ్మ్. అదే తాగుడు అలవాటు ఉంది ఇగ అంటున్నారు అంటే ఊర్లోను. పొద్దున దాకా చేసేసారు. పని చేసేది. ఇగ తాగనోళ్ళు తాగేది. ఇంట్లో పెండ్లం మనం ఇస్తామా? చేస్తామా ఆళ్ళకు. హ్మ్. ఇగ పొద్దున దాకా కష్టం చేసేది తాగేదిగ.
అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా! మొత్తం కొంచెం మంచిగా ఉన్నటోళ్ళే కదా! పొలాలు గట్రా ఉన్నటోళ్ళే కదా! ఇగో అది ఆళ్ళది, ఇది మాది. ఇంకా బాయ్ అవుతది. మరి అది మొత్తము మీదేమో మంచిగా సక్కగుంటుండే అదేమో అట్లా ఎండిపోతుండే? ఏది ఎండిపోతుండే? అదే ఇప్పుడు వాళ్ళేం చెయ్యట్లేదు కదా! వ్యవసాయం. ఆళ్ళు చేస్తలేరు. హ్మ్. హుహు. ఎందుకట్లా? ఇగ ఆళ్ళు ఇగ నిన్న మొన్న మా అక్క చచ్చిపోయిందాయె 6 నెలలాయె. ఆ! ఆమె ఒక్కతి జేసేది. ఇంకో పెద్ద బాబోళ్ళుర్రు. ఆ! ఆ పెద్ద ఆళ్ళ ముగ్గురు అన్నలదమ్ములల్ల. ఓకే. ఆళ్ళదనమాట. ఆ! అయితే ఆమె మొగుడు చచ్చిపోయిండు. ఇగ ఆమె ఏం జేయది. ఆ! ఒక్కాయనకు జాబ్ ఉంది ఆళ్ళ అన్నలదమ్ములట్ల. ఆ! చిన్నాయనకు. ఇగ ఈమె ఈ నడిపోలే చేసేది. ఇప్పుడు చచ్చిపోయిన ఆమెనే చేసేది. అగో అక్కడిది కూరలు అలుక్కునేది ఏమైనా. ఓకే. ఇగ కూరలు ఎళ్తలేవని ఉప్పరి పనికి పోయేది. ఆయన మేస్త్రి పని చేసేది. ఆ! ఇంగ ఆమె ఎంకంగా మా అక్క పోయేది. ఇప్పుడు అమృత గారు ఎట్లా ఉండేటోళ్ళు మీతో గాని, ఊర్లో మాతోటి గాని? మంచిగుండేది మా యక్క. ఓకే. అందరితోటి మంచిగుండేది. ఆమెకు జర పనిపిచ్చి బాగా పనికోవాలి, సంపాదించుకోవాలని ఆశ ఉండే గానీ, హ్మ్. ఇంకే అలవాటు, చెడు అలవాటు, ఏ అలవాటు లేకుండే మా అక్కకు. ఓకే. మంచిదుండే మా యక్క. మరి అంతగానము మంచి పెండ్లాన్ని పెట్టుకొని ఆయన్ని ఎట్లా అదే చంపేయాల్సి అప్పుడు చచ్చిపోయేదుండే మా బావ ఆ! తిక్కలోడు. ఆ అక్కని చంపకముందు చచ్చిపోయి. ఇప్పుడెందుకు మరిగ అయింది అయిపోయిందేమో వచ్చి ఇగ గిట్లనన్న బతికినుంటే అయ్యేపోగాని మాకు గూడా తెల్వది. హ్మ్. మా ఆయన అసలు గుర్తుపట్టలే ఆయనని. ఆ! ఈ పోరడు పోయి ఎవర్రా అంటే, పెద్ద డాడీ పెద్ద డాడీ అంట. ఎప్పుడు నేను మళ్ళా మా ఇంటికాడ పోయి మా యారాల్ని అడుగుతున్నా. హ్మ్. ఆయన ఎప్పుడు విడుదల అయిండు, ఎప్పుడొచ్చి చచ్చిపోయిండు అని అడుగుతుంటే, వారం రోజులు ఆయనంట అని అన్నారు. హ్మ్. ఇగ గంతే మరి తెలుసు వారం మాకు. రోజులు ఎక్కడున్నట్టు ఆయన? మీకసలేం మాకు తెలీదు. తెల్వదమ్మా. ఈ ఊళ్ళో లేరు ఆళ్ళు. ఆ! ఈ ఊళ్ళో లేరు. ఆ! ఈ ఊళ్ళో ఉంటేనేమో అయ్యో! వచ్చిన మా బావ అని పోయి పలకరిద్దుము. ఆ! మననేమన్నాడాయన? మాతోటైతే మంచిగా మాట్లాడేదమ్మా ఆయన. ఆ! ఇగ పెండ్లమోని గొడవలకు ఏమైందో, ఎక్కడైందో మాకు తెల్వదు ఇగ. హ్మ్. ఆయన అట్లా చేసిండు పోయిండు. సో, చూసారు కదండీ! ఈవిడ ఎవరైతే ఉన్నారో కజిన్ అన్నమాట. అమృత గారి కజిను. వీళ్ళు చెప్తున్నది ఏంటిదంటే భార్యాభర్తలకేవో చిన్న చిన్న గొడవలు తప్ప అంత పెద్ద గొడవలు లేవు. మంచిగా ఉండేటోళ్ళు అని అంటున్నారన్నమాట. అమృత గారు వచ్చేసరికి చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అంటున్నారు. మరి అలాంటి వ్యక్తిని అతను చంపేశారన్నట్టు. చంపేసిన తర్వాత విడుదలై వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండకుండా మళ్ళీ ఎందుకు చనిపోయాడని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద మిస్టరీ లాగా ఉందన్నమాట. ఇంక తల్లిని బెదిరిస్తుంటే ఆ ఇంట్లో ఏం చేసిర్రో మనమేం చూస్తాం చెప్పు. మా ఇల్లేమో దూరం ఉంది. ఆ! ఆళ్ళిల్లేమో అవతలుంది. ఇక మనమేం చూస్తాం చెప్పు. మేము పోకపోయేది ఆళ్ళింటికి. అంటే మమ్మీని దూరం దూరం ఏమన్నా ఉండే. అంటుంటే హ్మ్. కొంచెం అడ్డుపడుతుండేనేమో. పిల్ల ఇంక తల్లిని అంటుంటే ఏ కొడుకైనా అడ్డుపడుతుండొచ్చు గానీ, ఇక మేము చూడకపోతుంటిమి. హ్మ్. దగ్గర దగ్గర ఉంటే ఉరుకుదుము. ఆళ్ళదేమో అట్లుంటది. మాదేమో ఇట్లుంటది ఇల్లు. హ్మ్. ఇంటి పక్కోళ్ళకి తెలుస్తది గదా! అట్లయితే. మేము జర దూరం ఉంటాం. ఇక బావి కాడికొస్తే ఇక పలకరిస్తది. "అక్క బాగున్నావా? చేసినావా? వండినావా? చేసినావా?" అని అనేది ఆ అక్క. మాతోటైతే మంచిగుండేది. మా అక్క బావ గూడా మంచిగానే ఉండేది. ఎవరి దగ్గరకి పోకపోతుండే, ఎవరి దగ్గర చేసుకుంటే ఆ పెండ్ల మొగనికి ఏమైందో మనకు తెల్వదిగ. అంటే ఇంకొక కొంతమంది ఏమంటున్నారంటే బాగా అప్పులు ఉండారంటున్నారు. ఇంగ అప్పుల సంగతి లోపట విషయం మనకేం తెలుస్తది అంటే మేడం. నేనేమంటున్నానంటే హ్మ్. ఇంతగానము భూమి ఉంచినప్పుడు భూమైతుంది. ఏం అమ్మలేదు ఆళ్ళైతే. హ్మ్. మేమన్నా అమ్ముకున్నాం గానీ, హ్మ్. ఆళ్ళైతే ఆళ్ళ భూమి అది ఆడ ఉంది. ఇంకా గుట్ట కిందుంది. హ్మ్. ఇంగ అప్పులు గిప్పులు ఇగ ఆళ్ళ ఇంట్లో పర్సనల్ జోలు మనం పాలల్లో ఏమడుగుతాం చెప్పు. ఏదడిగినా "ఏది మీకెందుకమ్మా" అంటారు. హ్మ్. మన పర్సనల్ జోలు చెప్తామా? చెప్పరిగ. మాకిగ ఏం తెలవదు. మామూలుగా అయితే మంచిగుంటుండే మంచిగుండేది. మా అక్క అప్పుడు ఫ్యామిలీ మొత్తం. పనికి పోయేది. ఆయన గూడా పోయేది. ఆయన గూడా ఏముండకపోయేది ఇంటికాడ ఎప్పుడు. ఆయన కూడా పనికి పోతుండే. ఆయనెమ్మడే పోయేది. ఆయన మేస్త్రి, మా అక్క పోయేది ఇంకంగా. ఆహా! ఇద్దరు పోయేది. పనికి పోయేది పెండ్లం, మొగుడు. అమృత గారి కజిన్స్ ఉన్నారు కదండీ! వీళ్ళు మాట్లాడేదేంటిదంటే బాగా ఉండేటోళ్ళు భార్యాభర్తలు కష్టం చేసుకొని బతికేటోళ్ళు. వాళ్ళకి చిన్న చిన్న గొడవలొచ్చిన తర్వాత అమృత గారిని చంపేశారు. ఆయన అప్పుడే పోకుండా ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత ఇట్లా ఎందుకు చేశాడో మాకు అర్థం కావట్లేదని అంటున్నారు. సో, పోలీసులు కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే మేబీ నిజాలనేవి బయటపడే అవకాశం ఉంటుందేమోనండి.